So hey guys, welcome to Arush and Mom's World. Summer lo manchi place visit cheyali, family to enjoy cheyalanukuntunte the Wonderla is the best place. సో ఈరోజు నేను వండర్లా గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అక్కడ ఏ రైడ్స్ బాగుంటాయో, టికెట్ ప్రైసెస్ ఏంటి, ఏ రైడ్స్ బాగోవో, ఏ రూల్స్ ఫాలో అవ్వాలో అన్నిటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ టికెట్స్ గురించి వస్తే నేను మీకు అక్కడ కొనే కంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఆన్లైన్లో బాగా ఆఫర్స్ ఉన్నాయి. టికెట్స్లో 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి, నార్మల్ టికెట్ ఇంకా ఫాస్ట్ ట్రాక్ టికెట్. నార్మల్ టికెట్ అయితే మీకు చాలా టైం తీసుకుంటుంది, మీరు లైన్లో నిలబడి మరీ వెళ్ళాలి. కానీ ఫాస్ట్ ట్రాక్ టికెట్లో అలా కాదు, మిమ్మల్ని డైరెక్ట్గా పంపించేస్తారు. కానీ ఫాస్ట్ ట్రాక్ టికెట్ బాగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. నేను డిస్ట్రిక్ట్ యాప్ నుంచి టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఆ టికెట్స్లో నార్మల్ టికెట్స్ ఫర్ చిల్డ్రన్ 1423 రూపీస్ పట్టింది, ఇంకా అడల్ట్స్కి 1779 రూపీస్ పట్టింది. కానీ దీంట్లో ఒక మంచి ఆఫర్ ఉంది అడల్ట్స్కి. మనము 2 టికెట్స్ ఆఫ్ అడల్ట్స్ బుక్ చేసుకుంటే ఇంకొక టికెట్ ఫ్రీ వస్తుంది. సో మేమైతే 12 మెంబర్స్ వెళ్ళాం, సో దాన్ని బాగా యూజ్ చేసుకోగలిగాం. ఫాస్ట్ ట్రాక్ టికెట్ అయితే చిల్డ్రన్కి 2277 రూపీస్ పట్టింది, కానీ అడల్ట్స్కి 2846 రూపీస్ పడింది. మీరు కనుక వీక్ డేస్లో వెళ్తే నేనైతే మీకు నార్మల్ టికెట్ ప్రిస్క్రైబ్ చేస్తాను. కానీ మీరు సమ్మర్ హాలిడేస్లోనో లేకపోతే వీకెండ్స్లో వెళ్తే మీరైతే ఫాస్ట్ ట్రాక్ తీసుకోండి. ఎందుకంటే వీకెండ్స్లో లేకపోతే సమ్మర్ హాలిడేస్లో దాంట్లో చాలా రష్ ఉంటుంది. మేమైతే ఫస్ట్ నార్మల్ టికెట్ తీసుకొని వెళ్ళాం, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది అక్కడ ఎంత రష్ ఉందో. అందుకే అక్కడికి వెళ్ళాక మేము ఫాస్ట్ ట్రాక్ టికెట్కి అప్గ్రేడ్ చేసుకున్నాం. చిల్డ్రన్ బిలో 140 సెంటీమీటర్స్ చిల్డ్రన్ కేటగిరీకి వస్తారు. నేనైతే 160 సెంటీమీటర్స్ ఉన్నాను, కానీ కూడా చిల్డ్రన్ టికెట్ తీసుకున్నాను. అందుకే నన్ను సెక్యూరిటీ గార్డ్స్ అలౌ చేయలేదు. కొంతసేపు తర్వాత మేము పే చేసేసరికి అలౌ చేసేసారు. మా తమ్ముడు కూడా కొంచెం హైట్గా ఉన్నాడని ఫ్రీ టికెట్ కాకుండా ఆయనకి ఎక్స్ట్రా చైల్డ్ టికెట్ తీసుకోవాలంట. మీరు కనుక చిల్డ్రన్తో వస్తే చిల్డ్రన్స్ అంత ఎంజాయ్ చేయలేరు వండర్లాలో. బిలో 140 సెంటీమీటర్స్ చాలా తక్కువ రైడ్స్ అలౌడ్ ఉంటాయి. మీరు ఇంకా వాటర్ రైడ్స్ చేసేటప్పుడు వెయిట్ కూడా చూసుకోవాలి. మెయిన్గా మీరు 45 kgs అబవ్ ఉంటే అన్ని రైడ్స్ మీకు అలౌడే. 45 kgs బిలో ఉంటే కొన్ని రైడ్స్ మీకు అలౌ లేదు. మీరు కనుక ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకున్నారు అనుకో, మీకు 11 hours ఎంట్రీ ఉంటుంది. అంటే పొద్దున్న 11 నుంచి నైట్ 7 to 9 మధ్యలో ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు మీరు. కానీ నార్మల్ టికెట్ తీసుకున్నారనుకో మీరు 6:30కి వండర్లా నుంచి వెళ్ళిపోవాలి. ఇంకా ఎవరు అలౌ చేయరు మిమ్మల్ని రైడ్స్ చేయడానికి. మీరు టికెట్స్ 1 day ముందే బుక్ చేసుకోవాలి, లేకపోతే ఆఫర్స్ అనేబుల్ అవ్వవు. ఇంకా వాటర్ రైడ్స్ చేయడానికి కంపల్సరీగా మీకు నైలాన్ డ్రెస్సెస్ కావాలి. మీ దగ్గర నైలాన్ క్లాత్ లేకపోతే లేదా మీ దగ్గర మర్చిపోయారనుకో అక్కడ రెంట్కి లేకపోతే మీరు కొనుక్కోవడానికి షాప్స్ ఉంటాయి. మీరు మీతో ఎటువంటి ఫుడ్ సప్లయన్సెస్ తీసుకెళ్ళకూడదు, వాళ్ళు ఎంట్రీలో చెక్ చేస్తారు. మీరు ఏం చూసుకోవాలంటే మీ చిల్డ్రన్ సన్ ఆర్ డాటర్ 7 to 8th క్లాస్లో ఉన్నారు, ఇంకా చిల్డ్రన్ కేటగిరీలో వేయచ్చు అంటే అది హైట్ బట్టి ఉంటుంది. మీరు మీ చిల్డ్రన్ 140 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే చిల్డ్రన్లో కేటగిరీలో వేయచ్చు, కానీ 147 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే చిల్డ్రన్ కేటగిరీలో వేయలేము, అడల్ట్లోనే వేయాలి. మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ వర్షం పడింది, సో కొన్ని ల్యాండ్ రైడ్స్ అలౌ లేవు, అన్నిటినీ క్లోజ్ చేసేసారు, మెయిన్గా జైంట్ వీల్ని. సో మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. మీరు చూసుకోండి, మీరు వెళ్ళే రోజు కొంచెం క్లౌడీగా లేకుండా. కానీ వాటర్ రైడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మీరు చూసుకోండి, కొన్ని రైడ్స్కి మీరు వెట్ క్లోత్స్తో వెళ్ళకూడదు, వెట్ క్లోత్స్తో వాళ్ళు అలౌ చేయరు. కొన్ని ల్యాండ్ రైడ్స్కి లైక్ రోలర్ కోస్టర్ ఇంకా కొన్ని వాటర్ రైడ్స్కి మీకు ఫొటోస్ ఇంకా వీడియోస్ తీస్తారు. ఫోటో అయితే మీకు అరౌండ్ 150 రూపీస్ పడుతుంది, ఇంకా వీడియో మనకు పంపించాలంటే వాళ్ళు 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ రైడ్ పక్కనే మీకు ఒక చిన్న షాప్ లాంటిది కనిపిస్తుంది, అక్కడ మీరు కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు.
సజెస్ట్ యూ గైస్, మీరు మా ఫుడ్ ముందే బుక్ చేసుకోండి డిస్ట్రిక్ట్ యాప్ నుంచి. మనము వండర్లాలో ఫుడ్ కొనుక్కోవాలంటే అది చాలా ఎక్స్పెన్సివ్, అబౌవ్ 500 రూపీస్ ఉంటుంది ఒక్కొక్క ఐటమ్. లైట్ ఫుడ్ తీసుకున్నా అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. అక్కడ రైడ్స్ గురించి మాట్లాడితే మీరు అస్సలు భయపడకండి, ఫుల్ సేఫ్టీతో మీకు ఏం కాకుండా చూసుకుంటారు. మేమైతే ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ ట్రై చేసాం. నాకు కొన్ని వాటర్ రైడ్స్ అలౌ లేవు, ఇంకా జైంట్ వీల్ వర్షం పడడం వల్ల ఆపేశారు. మీరు రెయిన్ డిస్కో లాంటి వాటిల్లో అసలు వీడియో తీయకూడదు, తీసినా వాళ్ళు డిలీట్ చేసేస్తారు. నేను సజెస్ట్ చేస్తాను, కళ్ళు తిరిగే రైడ్స్ మీరు తవాట చేయండి, ఎందుకంటే అది మీరు ముందే చేసేస్తే మీ ఫీలింగ్ మొత్తం పోద్ది, మొత్తం వామిటింగ్ సెన్సేషన్ అయింది మీకు. చిల్డ్రన్కి కూడా సేమ్ వర్జన్లో చిన్న చిన్న రైడ్స్ ఉంటాయి, లైక్ G-Fall చిన్న మినీ వర్జన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.